హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఏపీ ఎస్ఎల్పిఆర్బీ నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ప్రెస్ నోట్ ఒకసారి గమనించినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది చైర్మన్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ మల్కాజిగిరికి సంబంధించినటువంటి ఆర్సీ నెంబర్ 161 ఎస్ఎల్పిఆర్బీకి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ ఒకసారి గమనించినట్లయితే అంతకన్నా ముందు ఇక్కడ డేట్స్ అనేది క్లియర్గా గమనించవచ్చు అండి. 5/1/2025 సంబంధించి ఇక్కడ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్రెస్ నోట్లో ఏముందంటే ఎస్సీటీ, బీసీ, సివిల్ అలాగే మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్తో పాటుగా ఎస్సీటీ, ఏపీఎస్పీకి సంబంధించిన కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఈవెంట్స్ అనేది ఎస్ఎల్పిఆర్బీ అయితే కండక్ట్ చేస్తుంది కదా. ఈ ఈవెంట్స్కి సంబంధించి కొన్ని మైదానాల వారిగా సంబంధించి వాటికి సంబంధించినటువంటి పిఎంటీ, పీటీ ఈవెంట్స్ అనేది పోస్ట్పోన్ అయితే చేయడం జరిగిందండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ప్రెస్ నోట్ ఆధారంగా మనకు కమిషన్ వచ్చేసి విడుదల చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి రిక్రూట్మెంట్ టు ది పోస్టెస్ ఆఫ్ ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ ఇన్ సివిల్ మెన్ ఉమెన్ అండ్ ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ మెన్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాస్ నోటిఫైడ్ బై నోటిఫికేషన్ నెంబర్ ఆర్సీ నెంబర్ 161 ఎస్ఎల్పిఆర్బీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎర్లియర్ ఆన్ 18/12/2024 ఇట్ వాజ్ informed that the physical measurement test PMT and physical efficiency test PET for the above posters will be start from 30/12/2024 నుంచి మనకు ఈ పిఎంటీ ఈవెంట్స్ అనేది స్టార్ట్ జరగడం జరిగింది. కంక్లూడ్స్ ఆన్ 1/2/2025 ఎట్ 13 ఈస్ట్ వాల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. మనకు 13 డిస్ట్రిక్ట్స్లో అయితే మనకు ఈ 30 నుంచి అయితే ప్రారంభం అయితే కావడం జరిగింది. ఇక్కడ 1/2/2025 వరకు అయితే మనకు కొంత ఫైనలైజ్ అయితే కంక్లూడ్ అయితే కావడం జరిగింది. అంటే ఆల్రెడీ కొన్ని పిఎంటీ ఈవెంట్స్ కూడా కంప్లీట్ అయితే కాబోతున్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక చూసుకున్నట్లయితే now it is informed that the physical measurement test PMT and physical efficiency test PET events for the certain districts which are due to held in between the 8/1/2025 రోజున జరగాల్సినటువంటి ఏదైతే పిఎంటీ ఈవెంట్ ఉందో దాన్ని 10/1/2025 ఆర్ పోస్ట్పోన్ యాజ్ మెన్షన్డ్ బిలో డ్యూ టు ద వైకుంఠ ఏకాదశి ఫెస్టివల్ అండ్ అదర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూకు సంబంధించినటువంటి కొన్ని సందర్భాల చేత ఈ పిఎంటీ, పీఈటీ ఈవెంట్స్ అనేది వాయిదా అయితే వేయడం అయితే జరిగిందంటూ కూడా కమిషన్ అనేది ఒక ప్రెస్ నోట్ ద్వారా అందించడం జరిగింది. ఇక్కడ మనకు ఎర్లియర్ ఈవెంట్ డేట్స్తో పాటుగా ఈవెంట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం గమనించినట్లయితే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకోవచ్చు. ఎర్లియర్ ఈవెంట్ డేట్స్ వచ్చేసి మనకు 8 నుంచి అయితే ప్రారంభం అయితే అవుతున్నాయి. పోస్ట్పోన్ వచ్చేసి ఎప్పటివరకు పోస్ట్పోన్ చేశారంటే 11/1/2025 వరకు అయితే పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. విజయనగరం సంబంధించి 8/1/2025 వరకు మనకు రోజున మనకు వీటికి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఉండేది. బట్ దాన్ని కూడా 11/1/2025కి అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. విశాఖపట్నం కూడా 8/1/2025 రోజున మనకు ఈవెంట్స్ అనేది ఉండడం జరిగింది. దీన్ని 11/1/2025 రోజున అంటే జనవరి 11th వరకు పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. అనంతపురం సంబంధించి చూసుకున్నట్లయితే 8/1/2025 టు 10/1/2025 2 days అయితే మనకు ఈవెంట్స్ అనేది ఉండేది. బట్ వీటిని జనవరి 17th, 18th అండ్ 20th వరకు అయితే మనకు పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. ఇక చిత్తూరు డిస్ట్రిక్ట్స్ కూడా 8/1/2025 నుంచి 9/1/2025 2 days అయితే మనకు ఈవెంట్స్ ఉండేది. బట్ వీటిని కూడా 17/1/2025 టు 18/1/2025 వరకు అయితే పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. Hence, the candidate who are due to participated in the events on the above dates attend the events on the reserved dates as mentioned above. The candidates who are having any other examination on the above postponed dates may attend on working day after 16/1/2025 at Anantapuram and Chitturu సెంటర్కి సంబంధించి మీరైతే ఈ వర్కింగ్ డేస్లో సంబంధించినటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగిందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వర్కింగ్ డే ఆఫ్టర్ 16/1/2020 నాడు అయితే మనకు వర్కింగ్ డే అనేది మెన్షన్ చేయడం జరిగింది. బిలాంగింగ్ టు శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం సెంటర్స్ మీ అటెండ్ ఫర్ ది టెస్టెస్ ఆఫ్టర్ ఎనీ వర్కింగ్ డే ఆఫ్టర్ 8/1/2025 అండ్ ప్రొడక్షన్ ఆఫ్ సఫిషియంట్ ప్రూఫ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ద ఈవెంట్స్ ఫ్రమ్ ది రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ విల్ బి హెల్డ్ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ షెడ్యూల్ అండి. ఖచ్చితంగా ద ఈవెంట్స్ ఫర్ ది రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఖచ్చితంగా యాజ్ పర్ ది ఎగ్జిస్టింగ్ షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. ఫర్ ద క్లారిఫికేషన్ అండ్ క్యాండిడేట్స్ మీ కాల్ హెల్ప్లైన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఈ నెంబర్ రేజ్ చేస్తున్నా. బట్ ఎందుకంటే కాపీరైట్ క్లైమ్స్కి ఇట్లా రాకుండా ఉండడం చేత మీకు ఫర్దర్గా ఇలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎనీవే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.